అమ్మని ఏదన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. మీ అమ్మని అంటాను, నిన్ను అంటాను. ఏం చేస్తావే? అమ్మా, మనం వెళ్దాం పదా. ఏయ్, ఏంటి మాట మారుస్తున్నావు? మీ అమ్మ నువ్వు ఏదో చేస్తానన్నారు కదా, రండి. రా చూసుకుందాం. అమ్మా, తనతో మనకేంటి, మాట్లాడకుండా రమ్మంటున్నానుగా, పదా. నువ్వు ఉండవే. పదమ్మా, పద. నన్ను అవమానించింది చాలక నా మీద గొడవకొస్తారా? వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఇంటికొచ్చి తీసుకోండి. గంటలో ఇస్తామని మళ్ళీ ఇంటికి రమ్మంటారేంది? ఉంటే ఇస్తాం కదా, ఇంటికి రా. ఇదిగో, ఇలా తిరగడం నా వల్ల కాదు. నాకు డబ్బన్నా ఇవ్వండి, బంగారం అన్నా ఇవ్వండి. ఏంటయ్యా నువ్వు రోడ్డు మీద నిలబెట్టి నిలువు దోపిడీ చేస్తావా? నా సొమ్ములు పెట్టుకొని తిరుగుతూ నన్నే దోపిడీ దొంగని చేస్తారా? ఇక్కడ గొడవ చేయొద్దు, ఇంటికి రా, ఇచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇస్తే ఇలా మీ వెంట పడాల్సిన అవసరం నాకేముంటుంది? వీళ్ళింకా ఇక్కడే ఉన్నారా? మళ్ళీ దొరుకుతారో లేదో. నన్నొకటికి 2 సార్లు అవమానించినందుకు వీళ్ళను వదలకూడదు.
ఏమయ్యా పెద్ద మనిషి, కళ్ళ ముందే నా కూతుని పోలీసులకు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నీ వాళ్లే మనుషులా, మేం మనుషులం కాదా? నీ మాటకి గౌరవం ఇచ్చి మాట్లాడకుండా వెళుతుంటే నా కూతుని దొంగని చేసి పోలీసులకు పట్టించారు. ఆగండి మావయ్య. ఎవరా దాక్షాయని? ఏంటి మీకు ఆవిడికి ఉన్న సంబంధం? ఈరోజు మీరు సమాధానం చెప్పే తీరాలి మావయ్య. శౌర్య, ఏంటి ఆయన్ని నిలదీస్తున్నావా? అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. ఈ నిజం నా కోసం కాదు, మీకోసం, మా కోసం, ఈ ఇంట్లో ఉన్న అందరి కోసం. చెప్పండి మావయ్య, ఎవరామె? తెలీదు అని చెప్పడానికి మీకిప్పుడు అవకాశం లేదు. ఆ పెద్దవాడు మాట్లాడిన మాటలను బట్టే అర్థమవుతుంది మీకు ఆమె బాగా తెలుసని. ఆ రోజు మా అమ్మ దాక్షాయిని అరెస్ట్ చేయమన్నప్పుడు మీ మొహంలో ఆందోళన గమనించాను. ఫోటో చూసినప్పుడు కూడా మీకు తెలియదన్నట్టు నటించారు అని అప్పుడే నాకు అర్థమైంది. మీరు ఏకాంతంగా కలిసి డబ్బులు ఇవ్వడం కూడా చూశాను. అప్పుడే మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడం వల్ల దమయంతి, ఎందుకు నువ్వు తప్పు చేసి అనుపమని నిందిస్తున్నావు? నేను తప్పు చేశానా? అవును, తన అరెస్ట్ అవడానికి కారణం నువ్వే. తన బ్యాగ్ లో నెక్లెస్ వేసి తనని దొంగం చేసింది నువ్వే అని నాకు తెలుసు. నేనా? నేనెందుకు అలా చేస్తాను? కావాలని నా మీద అలా నిందలు వేయద్దు. అమ్మా, నువ్వు ఉండమ్మా. అసలు వాళ్ళెవరో మావయ్యకి ఏమవుతారో తెలుసుకో నువ్వు. నేనిప్పుడెవ్వరికీ సమాధానం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటిదాకా నా మీద ఎవరైనా నిఘా పెట్టారంటే మర్యాదగా ఉండదు.
వాడు మారాడు అన్నారు. ఏం మారాడండి? మారలేదు. వాడు మారాడండి. వాడు ఎప్పటికీ మారాడు. ఆమె ఎవరు? అజయ్ మావయ్యకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? ముందు వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాల్సిందో. అవునమ్మా, ఆ దాక్షాయిని ఎవరో తెలుసుకోవాలి. అమ్మో అమ్మా, చూడు, ఇదే నా నెక్లెస్. నమస్తే సార్. నమస్తే లాయర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. మాకెవరూ లేరనే కదా మా మాట వినకుండా మా అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మా అమ్మాయిని విడిపించడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. లాయర్ గారు ఇవ్వండి. ఇదిగోండి. కానిస్టేబుల్, ఆవిడని వదిలిపెట్టండి. నేను ఆయన్నే నమ్ముకొనున్నాను కాబట్టి. నా మెళ్ళో తాళి కట్టకపోయినా నా భర్త అంటే ఆయనే కాబట్టి. ఇంతకాలం 10 మందిలోకి వస్తే ఆయన పరువు పోతుందని బయటకు రాలేదు. కానీ ఈ రోజు ఆయన కళ్ళెదుటే నన్ను దొంగని చేసి జైలుకి పంపిస్తున్నా ఏం మాట్లాడలేదు. అంటే ఇంకా ఆయన గురించి నేనెందుకు ఆలోచించాలి? అంటే మేము అనుకున్నట్టు ఈమెకి అజయ్ మావయ్యకి సంబంధం లేదా? ఏ సంబంధం లేనట్టు నటిస్తున్న బాబాయ్ ఈ కథలో కథానాయకుడా? అసలు ఈ పని చేయించింది ఆ దమయంతో, లేకపోతే దమయంతితో ఆ శివరామే ఈ పని చేయించాడో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నాకు అవమానం జరిగింది. కొడుకుతో అరెస్ట్ చేయించి నన్ను జైలు పాలు చేశాక నేనిక ఆయన గురించి ఆలోచించేదేంటి? ఊరుకోను, అంతా బయట పెడతాను. పరిస్థితి ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ ఇంట్లో దమయంతికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అవునమ్మాయి, ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నేరుగా ఇంటికి వెళ్ళి విషయం అటో ఇటో తేల్చుకుందాం. పద. తొందరపడకండి, విషయం మాకు చెప్పారు కదా. మీ బాధ ఏంటో, మీకు జరిగిన అన్యాయం ఏంటో మాకు అర్థమైంది. మేము అవకాశం చూసి ఏం చేయాలో చెప్తాం. అప్పటి వరకు ఆగండి. ఏంటి ఇంకా ఆగేది? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఇప్పుడు మీరేం చేసినా అరెస్ట్ చేయించారన్న కోపంతో నింద వేస్తున్నారని తెలివిగా తప్పించుకుంటారు. అందుకే మేం మీ మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి మా మాట వినండి. మీరు బంధువులు కాబట్టి మీరు కూడా వాళ్ళ వైపే మాట్లాడతారు. అవకాశం రానంత వరకు, అవసరం ఉన్నంత వరకు అందరూ బంధువులే. మీ రూపంలో అవకాశం వచ్చింది కాబట్టి నిదానంగా మేము ఎవరో మీకే అర్థమవుతుంది. మా మాట విని తొందరపడకండి. సరే, నాకు బెయిల్ ఇప్పించారన్న ఒకే ఒక్క కారణంతో
మీ మాటకి విలువిచ్చి ఇప్పటికి ఊరుకుంటాను. అలాని శివరాం వాళ్ళని వదిలిపెట్టను. వదలమని మేము చెప్పట్లేదు, ఆగమంటున్నాం అంతే. మీకు జరిగిన అవమానం తీరేలాగా మేం చేస్తాం కదా, మీరిప్పుడు ఇంటికి వెళ్ళండి. మనకి సంబంధం లేకుండా ఇంత గొడవ జరగడం ఎంత ఆనందంగా ఉందో. కొట్టేదాకా వచ్చిన శౌర్య కొట్టుంటే ఇంకా బాగుండేది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది శ్యామ్, రాకపోతే మనం రప్పిద్దాం. ఎవరు నన్ను స్టేషన్కి పంపించారు? సెల్లో ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు నీతో అవన్నీ మాట్లాడే టైం నాకు లేదు. ఫోన్ పెట్టే. ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను. అసలు ఏం కావాలి నీకు? నువ్వు కావాలి. మీ ఆవిడ్ని వదిలి వచ్చేస్తావా? నన్ను ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేస్తున్నానా? చూడు, నా జీవితంలోకి నువ్వే వచ్చావు. సరే పోన్లే, అడిగినప్పుడు అడిగినంత ఇస్తున్నావు కదా అని ఊరుకున్నాను. నువ్వు కాదని నీ బావ నీ బాధ్యత తీసుకున్నాడు. ఆయన వస్తున్నాడు, డబ్బులిస్తున్నాడు. అంతటితో సరిపోదు కదా. ఇంకేం కావాలి? ఇప్పటి వరకు నేను నిన్ను గట్టిగా అడిగింది లేదు, నువ్వు నాకు ఇచ్చింది ఏమీ లేదు. నీ భార్య వల్ల ఈ రోజు నాకు అవమానం జరిగింది. 10 మందిలో నన్ను దొంగను చేసింది, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావని సింపుల్ గా అడుగుతావేంటి? నిజానికి ఈ పాటికి నువ్వు నా ఇంటి ముందుండాలి. నా భార్య తప్పు చేసింది, ఏమీ అనుకోవద్దు అని నన్ను బతిమాలాలి, బుజ్జగించాలి. కానీ నువ్వు రాలేదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు దాక్షాయిని. నీకు అనవసరంగా డబ్బులిచ్చి తప్పు చేశానా అనిపిస్తోంది. సరే, డబ్బులొద్దులే. ఒకసారి నువ్వింటికి రా, నీతో మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటే రావడానికి నాకు ఇక్కడ కుదరదు. నువ్వు రాలేనంత బిజీగా ఉంటే నేను ఫ్రీగానే ఉన్నాను. పోనీ నన్నే మీ ఇంటికి రమ్మంటావా? చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. మరి నేను రాకూడదు అంటే నువ్వు రావాలిగా. వచ్చే. నాకు కుదరదు అని చెప్తున్నాను కదా. ఏంటి నాన్నిలా అందరికీ దూరమైపోతున్నారు?
ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొస్తే అటు అమ్మకి ఇటు నాన్నమ్మకి అందరికీ దగ్గరవుతారని అనుకుంటే రోజు రోజుకి ఈ ఇంటికి నాన్నకి మధ్య దూరం పెరిగిపోతుంది. నాన్న ఏ తప్పు చేయడని నాకు తెలుసు, కానీ అందరూ తప్పు చేస్తున్నాడు అని అంటుంటే తప్పు చేయలేదని చెప్పాల్సిన బాధ్యత నాన్నకుంది. లేదా మా నాన్న తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత కూతురిగా నాకుంది. ఏదో ఒకటి చేయాలి. మా నాన్న తప్పు చేయలేదని ఆఫీసర్కి అందరికీ నేనే అర్థమయ్యేలా చేయాలి. అలాగేనమ్మా. కరెక్ట్గా చెప్పావు. నువ్వన్నట్టు ఈరోజు జైలుకి పంపించారు. రేపు ఇంకేదైనా మీ వల్ల ఇబ్బంది అనిపిస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరేమో కదా. మరీ అంత దుర్మార్గులు కాదులే బాబు. ఎవ్వరూ దుర్మార్గులుండరు. అవసరం తప్పు చేయిస్తుంది. ఆ తప్పు డబ్బు కావచ్చు, ప్రాణం కావచ్చు. ఆ అవకాశం వాళ్ళకివ్వను. ఇంతకాలం ఆయన చుట్టూ తిరిగింది ప్రాణాలు పోగొట్టుకోవటానికి కాదు. నిజంగా ఆ పరిస్థితే వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను. సర్లేమ్మా, నీకింత అవమానం జరిగిన తర్వాత ఊరుకోమని నేను మాత్రం ఎలా చెప్తాను? శివరాం వస్తున్నాడు. రండి అల్లుడు గారు, రండి. కూర్చోండి అల్లుడు గారు. కాఫీ గాని టీ గాని తీసుకురమ్మంటారా? ఏంటి దాక్షాయిని, ఇంక నాకేం పనులుండవు అనుకుంటున్నావా? నీ ఇష్టానికి నువ్వు ఫోన్ చేసి రా అనగానే వచ్చేయాలా? రావాలి. రావాలి. ఇంతకు ముందులా కాదు. అప్పుడు మీరు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు వినాలి. ఏంటి వినేది? మీ వల్ల ఏం నష్టం జరిగిందో తెలిసి కూడా మీరలా అరుస్తున్నారు అంటే నేనేం చేస్తానులే అన్న ధైర్యం కదూ. నేనేం చెయ్యగలనో మీ ఇంటి వరకు వచ్చి చూపించమంటారా? నాకు జరిగిన అవమానం నాతో మాట్లాడిస్తుంది. నా జీవితంలో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని నేనేనాడో అనుకోలేదు. అలాంటిది ఆ దమయంతి వల్లొచ్చింది. అందుకే నాకు న్యాయం జరిగే వరకు ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. మీరు అదే మాట మీద ఉండండి, ఎక్కడా తగ్గొద్దు. ఇక మా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చేస్తూ ఉంటాం. అలాగే అక్కడ మీకు నచ్చనిది ఏం జరిగినా మేం ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ సాయం చేయండి చాలు. సరే, ఇక మీరు దేని గురించి ఆలోచించకూడదు. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి.
మీకేం చేయాలి, ఎలా సాయం చేయాలి అనేది మేం చూసుకుంటాం. ఏంటమ్మా ఇది? మొత్తానికే ఫోటోలు సంపాదించాం. వీటి వల్ల ఉపయోగం ఉంటుందంటావా? ఈ ఇంట్లో వాళ్ళని ఆడించాలి అంటే మన దగ్గర సరైన ఆయుధం లేదు. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నాం. ఆ బాధని ఫోటోలు తీరుస్తాయా? తీరుస్తాయి శామ్. ఇవి ఇంటిని అల్లకల్లోలం చేయగలిగే బ్రహ్మాస్త్రాలు. వీటిని జాగ్రత్తగా అవకాశం చూసుకుని వాడాలి. వీటితో మనల్ని బాధపెట్టిన ఈ కుటుంబానికి నిద్ర లేకుండా చేయాలి. రే తమ్ముడు, అమ్మో, మా అక్క చూసిందంటే ఇంట్లో వాళ్ళకి కాదు మనకి సమస్యలు తెస్తుంది. ఏంటక్కా? ఏంట్రా ఈ మధ్య నాకేమీ చెప్పకుండా మీ పాటికి మీరే ప్లాన్లు చేసుకుంటున్నారా? ఇప్పుడేం ప్లాన్ చేశాం? నిన్న ఇంట్లో గొడవ జరిగి అందరూ బాధపడుతుంటే మీ మొహాల్లో మాత్రమే ఆనందం కనిపించింది. అంటే మీరేదో ప్లాన్ చేస్తున్నారనే కదా. వాళ్ళు బాధపడితే మనం ఆనందపడతాం. దాంట్లో కొత్తగా మేం ప్లాన్ చేసిందేముంది? అక్క, నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని గోల చేయకు. మాకు ప్లాన్ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వాలి కదా. మరి కొత్తగా దాక్షాయిని ఎవర్రా? ఒకవేళ మీరే ఏర్పాటు చేశారా? ఆ మాట గట్టిగా అనకు. మన వాళ్ళు విన్నారంటే మమ్మల్ని ఇంట్లో ఉండకుండా బయటకు గెంటేస్తారు. అంటే నిజంగానే ఆ అమ్మ కూతురు ఎవరో మీకు తెలీదా? మనసు బాగలేనప్పుడు మనుషులు ఎలా బాగుంటారండి? కన్నయ్య, ఏమిటి నాన్న, ఏమిటి చూస్తున్నావు? చేతిలో కవర్ ఏంటి? ఇలారా. నానమ్మా తీసుకోండి, బాగా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తాగండి. కన్నయ్య, నువ్వు వెళ్ళాడుకో. సరే అమ్మా. ఏదో కాలుతున్నట్టుంది.
పెళ్లి రోజు కూడా పనిలేనా? ఉదయాన్నే లేవగానే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తే మీరు కనిపించనే లేదు. సర్లే, ఉదయం కనిపించలేదు, ఇప్పుడు కనిపించారుగా, ఆశీర్వాదం తీసుకోమ్మా. అంతేగా. ఏం చేస్తున్నావే? ఆశీర్వదించండి. ప్రపంచంలో ఏ భార్య ఏ భర్తని ఇంత దారుణంగా ఆశీర్వాదం అడగదమ్మా. నేనింకా కోపంతో నా కాళ్ళు ఎక్కడ లాగుద్దో అని భయపడ్డాను. ఇదిగో, పెళ్లి రోజున నా కోపం తెప్పించకండి. ఇప్పుడేదో కిలకిలా నవ్వుతున్నట్టు తమరు. దమయంతి, నువ్వు శివరాం అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండి. నాకు తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దమయంతి, ఏంటిది? నువ్వెంత కాదన్నా ఆయన మీ అన్నయ్య. అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? నేను ఇలాగే మాట్లాడతాను. ముందు పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రండి. పద. ఒక్క నిమిషం. దమయంతి, అలాగేనా ఆశీర్వాదం తీసుకునేది? నిన్ను ఆనందంగా జీవించండి.